గర్భవతులు చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడదాం. హలో అండి. నేను డాక్టర్ అపూర్వ, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ కిరణ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సో వింటర్ అనగానే గర్భవతుల్లో ఫ్రీక్వెంట్‌గా కోల్డ్ రావడము, దానివల్ల ఊరికే సిక్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. సో బేసిక్ ప్రికాషన్స్ తీసుకుంటే ఆ కాంప్లికేషన్స్‌ని మనం ప్రివెంట్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్, అవసరం అయితే తప్ప మరీ ప్రొద్దున కానీ లేట్ ఇన్ ద ఈవినింగ్ ఎప్పుడైతే చల్లగా ఉంటుందో బయటికెళ్ళకుండా ఉండడానికి ప్రయత్నించాలి. మజిల్ సోర్‌నెస్ ఎక్కువ ఉంటుంది, వీక్‌నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఫిజికల్ స్ట్రెయిన్ అవ్వకుండా చూసుకుంటూ ఉండాలి. అవసరం అయితే తప్ప ట్రావెల్ చేయకుండా ఉండండి. దీంతో పాటు డైట్‌లో స్పెసిఫిక్ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎక్కువ దాహం వేయదు కాబట్టి గుర్తుపెట్టుకుని వాటర్ తాగుతూ ఉండాలి డీహైడ్రేట్ అవ్వకుండా. ఎక్కువ ఫ్రెష్‌గా, వేడివేడిగా, వార్మ్‌గా కుక్ చేసుకున్న ఫుడ్స్ తీసుకోవడం మంచిది. మీ డైట్‌లో డ్రై ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేయండి. మోతాదులో వెన్న, నెయ్యి ఇలాంటివి తీసుకుంటే కూడా మంచిది ప్రెగ్నెన్సీలో, చలికాలంలో. ఇవే కాకుండా స్పెసిఫిక్‌గా స్కిన్ కేర్ రొటీన్. ఎక్కువ దురద వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి డ్రై అవ్వకుండా ప్రాపర్‌గా మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటూ ఉండాలి. అలాంగ్ విత్ ఇట్ ప్రీ ఎగ్జిస్టింగ్‌గా ఏదైనా మెడికల్ కండిషన్స్ ముందు నుంచే ఉంటే, లైక్ సోరియాసిస్, ఎగ్జిమా ఇట్లాంటివి ఉంటే అప్రోప్రియేట్ కేర్ అనేది ముందు నుంచే చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ఉండాలి.